హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. సో ఈరోజు మనం యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏ మూవీకి సంబంధించిందో స్పెషల్గా చెప్పాలా, మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. కింగ్డమ్ మూవీ, మన విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు 5 o'clock ఇక్కడ స్టార్ట్ అవబోతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మనం స్టేజ్ దగ్గర ఉన్నాం. స్టేజ్కి సంబంధించిన ఏర్పాట్లు మీరు లైవ్లో దగ్గర నుంచి అన్నీ కూడా చూడొచ్చు. ఎందుకంటే ఈవినింగ్ ఇక్కడికి మన మ్యూజికల్ రాక్ స్టార్ అనిరుద్ధ్ రాబోతున్నారు. సో తన మ్యూజిక్తో ఎటువంటి మ్యాజిక్ చేస్తారనేది మనకు తెలుసు. సో అనిరుద్ధ్ ఇక్కడికి వస్తున్నారు. అనిరుద్ధ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఈరోజు ఈవినింగ్ ఇక్కడ ఉండబోతుంది. ఒక స్పెషల్ సాంగ్ను కూడా ఇక్కడ ఆయన లైవ్లో పర్ఫార్మెన్స్ చేసి ఇక్కడ రిలీజ్ చేయబోతున్నారు. అనిరుద్ధ్ లైవ్ పర్ఫార్మెన్స్కి, లైవ్ కాన్సర్ట్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవచ్చు. అనిరుద్ధ్ ఎక్కడ లైవ్ కాన్సర్ట్ పెట్టినా అక్కడికి వేల మంది ఫ్యాన్స్ వెళ్తూ ఉంటారు. రీసెంట్గా కూలీ సాంగ్, మన హైదరాబాద్లో పవర్ హౌస్ సాంగ్ను కూడా ఇక్కడ లైవ్లో రిలీజ్ చేశారు ఇట్లానే. సో ఈరోజు అనిరుద్ధ్ ఇక్కడ ఒక స్పెషల్ సాంగ్ కింగ్డమ్ మూవీకి సంబంధించి ఒక సాంగ్ని ఇక్కడే రిలీజ్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు. సో అనిరుద్ధ్ వస్తే సాంగ్ పాడుతూ ఫ్యాన్స్ మధ్యలోకి వెళ్ళడానికి కూడా ఇక్కడ స్టేజ్ని స్పెషల్గా ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం చూడొచ్చు, లైటింగ్, సౌండ్ సిస్టమ్ అంతా కూడా స్పెషల్గా ఏర్పాటు చేస్తున్నారు అనిరుద్ధ్. అండ్ ఇంకా విజయ్ దేవరకొండ స్పీచ్ ఫ్యాన్స్ దగ్గరకు వచ్చి దగ్గర నుంచి మాట్లాడేలాగా, సో ఫ్యాన్స్ ముందుకు వెళ్ళే మాట్లాడేలాగా స్టేజ్ని ఏర్పాటు చేశారు. సో ఈవినింగ్ ఈ స్టేజ్, ఈ లైటింగ్తో, ఈ సౌండ్ సిస్టమ్తో ఎట్లా ఉంటుంది అనేది మీకు ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. సో లైటింగ్ ఎట్లా ఉంటుంది అండ్ ఇంకా ఫ్యాన్స్ దగ్గర వరకు కూడా ఇక్కడ మనకి చూడొచ్చు. సో ఎంఐపి నుంచి విఐపి, వివిఐపి పాస్లన్నీ కూడా ఉన్నాయి. సో ఫ్యాన్స్ అందరికీ కూడా ఆల్రెడీ పాసెస్ వెళ్ళిపోయినాయి. ఇక్కడ మనకి ఏర్పాటు కూడా ఇది అవుట్డోర్ ఈవెంట్ కాబట్టి బయట అక్కడ మీరు చూడొచ్చు ఒక 3000 వరకు ఒక సపరేట్ గ్యాలరీ పెట్టారు. సో 1000 వరకు ఒక సపరేట్ గ్యాలరీ, ఒక 50 మాత్రం ఒక స్పెషల్గా పెట్టారు. సో అంటే ఇవి పాసెస్కి సంబంధించి, ఎంఐపి పాస్కి సంబంధించి, విఐపి పాసెస్, వివిఐపి పాసెస్ ఇట్లా ఉంటాయి కదా. సో ఆ పాసెస్కి సంబంధించి అంటే మొత్తంగా మనకి టోటల్గా చూసుకుంటే ఇక్కడ సీటింగ్ మాత్రం ఒక 4050 వరకు ఉండింది. సో ఇంకా బయట మనకి ఇంకొక స్పేస్ ఉంది. అక్కడ కటౌట్లతో నింపేశారు. మన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కటౌట్, విజయ్ దేవరకొండ కటౌట్ అండ్ ఇంకా ప్రొడ్యూసర్ నాగవంశీ కటౌట్ పెట్టారు కదా. అక్కడ కొంత స్పేస్ ఉంది. సో అక్కడ కొంతమంది అక్కడ నిలబడి చూడడానికి, ఫ్యాన్స్ జనరల్ పాస్ ఉన్న వాళ్ళు వచ్చి నిలబడి చూడడానికి కూడా సో అక్కడ పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో కాకపోతే ఇప్పుడు వాతావరణం దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈవినింగ్ టైం ఎస్పెషల్లీ వర్షాలు పడుతున్నాయి. సో వర్షాలు పడితే పరిస్థితి ఏంటి, దాదాపు ఇక్కడికి ఒక 6,000 to 7,000 మెంబర్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈవెన్ పోలీస్ సెక్యూరిటీ కూడా చాలా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ప్రీమియర్ షోస్కి ఇట్లా ఫ్యాన్స్ ఎక్కువగా రావడం, ఆ తోపులాట్లు, తొక్కిసలాట్లు జరగడం అనేవి ఇంతకుముందు మనం చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ గవర్నమెంట్ వీటికి పర్మిషన్ ఇవ్వాలంటే కొంచెం ఆలోచించే పరిస్థితి ఉంది. సో అందుకని చెప్పేసి పుష్ప 2కి జరిగిన ఇన్సిడెంట్ తర్వాత బయట జరుగుతున్న ఇటువంటి ఈవెంట్స్కి, సినిమాలకి సంబంధించి, తర్వాత దేవరకి చూసుకున్న ఈవెంట్ క్యాన్సిల్ అయ్యే సిచ్యువేషన్, ఫ్యాన్స్ పాసలు లేకుండా ఎక్కడెక్కడ నుంచో వచ్చి సో మొత్తం అక్కడ డిస్టర్బ్ అవ్వడం, ఈవెంట్ కూడా అక్కడ క్యాన్సిల్ అవ్వడం, ఇటువంటివి జరిగినాయి. సో ఇవన్నీ కూడా మనకి జరగకుండా, మళ్ళీ రిపీట్ అవ్వకుండా రీసెంట్గా శిల్పకళా వేదికలో హరిహర వీరమల్లు ఈవెంట్ని చాలా టైట్ సెక్యూరిటీతో చాలా పక్కాగా ప్లాన్ చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సక్సెస్ఫుల్గా ఈవెంట్ని అయితే చేయగలిగారు. ఈవెన్ ప్రీమియర్ షోస్కి తెలంగాణ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు, ఇక్కడ తెలంగాణలో నేను సీఎంగా ఉన్నంత వరకు ప్రీమియర్ షోస్కి అండ్ ఇంకా టికెట్ రేట్ ప్రైజ్కి నేను పర్మిషన్ ఇచ్చేది లేదని చెప్పారు. కానీ హరిహర వీరమల్లు మూవీకి మళ్ళీ ప్రీమియర్ షోస్కి పర్మిషన్ ఇచ్చారు, టికెట్ రేట్స్ హైక్స్ ఇచ్చారు. అట్లాగే ఇక్కడ కింగ్డమ్ మూవీకి సంబంధించి కూడా సో ఇక్కడ కూడా మనకి టికెట్ రేట్స్కి పర్మిషన్ అయితే వచ్చింది. ప్రీమియర్ షోస్ ఉంటాయా, ఎందుకంటే July 31 థర్స్డే మూవీ రిలీజ్ అవబోతుంది. వెన్స్డే నైట్ నుంచి ప్రీమియర్స్ ఉంటాయి అనే టాక్ వినిపిస్తుంది. లేదు అంటే ఎందుకంటే July 31 నుంచే పర్మిషన్ వచ్చింది టికెట్ రేట్ హైక్స్కి. సో ఈ విధంగా చూసుకుంటే July 31 నుంచి ఎర్లీ మార్నింగ్ షోస్ ఉంటాయా అనేది ఫ్యాన్స్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండింది. సో ఆల్రెడీ మొత్తం కూడా చెక్ చేశారు. సో అనిరుద్ధ్ కాన్సర్ట్ లైవ్లో తన పర్ఫార్మెన్స్ని ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేయాలి. విజయ్ దేవరకొండని ఇక్కడ లైవ్లో దగ్గర నుంచి చూసి తన స్పీచ్ని ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాలి.
తిరుపతిలో ఆల్రెడీ ట్రైలర్ లాంచ్ చూశారు. ఆ ట్రైలర్ లాంచ్లో విజయ్ దేవరకొండ కాన్ఫిడెన్స్ ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారనేది చూశారు. ఈవెన్ పాడ్కాస్ట్లో సందీప్ రెడ్డి వంగ మూవీకి సంబంధించి నేను కొంతవరకు మూవీ చూడడం జరిగింది, సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందని సందీప్ రెడ్డి వంగ చెప్పిన తర్వాత ఇంకొంచెం ఫ్యాన్స్లో ఎక్సైట్మెంటు, ట్రైలర్ చూసిన తర్వాత ఇంకొంచెం ఎక్సైట్మెంటు. అండ్ ఇంకా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాబట్టి తను మూవీస్ చూసుకుంటే మళ్ళీ రావా ఒక మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ, తర్వాత జెర్సీ మూవీ కూడా ఒక మంచి సూపర్ హిట్ మూవీ, ఒక మంచి ఎమోషన్తో ఒక మంచి కంటెంట్తో ఫ్యాన్స్ని ఎట్లా ఎంగేజ్ చేయాలనేది గౌతమ్ తిన్ననూరి ఒక మంచి స్క్రిప్టే రెడీ చేసుకుంటారు ఎప్పుడు కూడా. సో అటువంటిది కింగ్డమ్ లాంటి ఒక కొత్త జోనర్ని ఆయన ట్రై చేశారు. ఇందులో కూడా ఎమోషన్ మిస్ అవ్వకుండా బ్రదర్ ఎమోషన్ ఉండింది. సత్యదేవ్ బ్రదర్గా విజయ్ దేవరకొండకి ఆయన యాక్ట్ చేశారు. ఇంకా హీరోయిన్ కూడా భాగ్యశ్రీ బోర్సే, మిస్టర్ బచ్చన్ తర్వాత మంచి ఆఫర్స్ వచ్చినాయి. సో నాగవంశీ ఎంత ప్యాషన్తో ఉంటారు, తను ప్రొడ్యూస్ చేసే మూవీస్ కూడా ఎలా ఉంటాయి అనేది ఆయన చేసే మూవీస్ అన్నీ కూడా చూస్తే అర్థమవుతుంది. సో ఈ మూవీ మీద మొత్తం ఈ కాస్ట్ అండ్ క్రూని దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్స్కి చాలా ఎక్సైట్మెంట్, కొంచెం ఎక్స్పెక్టేషన్ ఎక్కువైంది. విజయ్ దేవరకొండకు మంచి సాలిడ్ హిట్ పడి చాలా రోజులైంది. విజయ్ దేవరకొండ మీద ఏ మూవీ రిలీజ్ అయినా చాలా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారని చెప్పేసి ఈవెన్ ప్రొడ్యూసర్ కూడా మాట్లాడిన పరిస్థితి. బట్ ఈ మూవీ తర్వాత ఎలా ఉండబోతుంది, మళ్ళీ అదే కాన్ఫిడెన్స్తో మళ్ళీ మాట్లాడారు. నెక్స్ట్ మూవీ రిలీజ్ తర్వాత ఎలా ఉండబోతుంది అనేది ఫ్యాన్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఇంక ఈవినింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి కూడా చాలా ఫ్యాన్స్ బయట వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లోపలికి మాత్రం ఎవరు పడితే వాళ్ళు రాకుండా ఓన్లీ పాసులు ఉన్న వాళ్ళే లోపలికి ఎలా అయ్యేలాగా మొత్తం అక్కడ టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు, బ్యారిగేడ్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకి యూసఫ్గూడ మెట్రో నుంచి పోలీస్ గ్రౌండ్స్లోకి లోపలికి ఎంటర్ అవ్వడానికి కూడా మీకు పాస్ కావాలి. లోపలికి ఎంటర్ అవ్వాలంటే పాస్ ఉంటేనే లోపలికి ఎంటర్ అవ్వచ్చు. సో దయచేసి పాసులు ఉన్న వాళ్ళే ఈవెంట్కి వస్తే బాగుంటుంది. ఎందుకంటే వాతావరణం కూడా ఇక్కడ మనకి బాగుండట్లేదు కాబట్టి ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చినా కానీ వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. సో మనకి టీవీలోను ఫోన్లోను లైవ్ చూడొచ్చు పాసులు ఉన్న వాళ్ళు అయితే. సో ఆల్రెడీ పాసులు ఉన్న వాళ్ళు టైమింగ్ తెలుసు కాబట్టి 5 o'clock ఇక్కడికి వచ్చేసి చక్కగా ఈవెంట్ ఎంజాయ్ అయితే చేయొచ్చు. సో ప్రస్తుతానికి చూడొచ్చు మొత్తం స్టేజ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భారీ కటౌట్లతో ఇక్కడ మొత్తం కూడా గ్రౌండ్ అంతా ఎలా నింపేశారు. ఒకసారి మొత్తం చూడండి లైవ్లో. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.